హాయ్ హలో నమస్తే ఆదాబ్ వనకం వెల్కమ్. దిస్ ఇస్ వినీత్. ముంబై ద మోస్ట్ పాపులర్ సిటీ ఆఫ్ ఇండియా. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఇండియా ఫాస్టెస్ట్ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి. అసలు ఈ సబర్బన్ ట్రైన్స్లో చూడండి ఎంత రష్ ఉంది. మన అంకులు జరగవచ్చు కదా, మొత్తం కెమెరా అంతా నువ్వే కనిపిస్తున్నావు. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వల్ల మంచి హాట్గా ఉంది. అక్కడ దూరంగా వెస్టర్న్ ఘాట్స్ కనిపిస్తున్నాయి. వాష్రూమ్లో కూడా బ్లాగ్ చేస్తాడే మంచి బ్లాగర్ అవుతాడు. ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ మొత్తం ఇక్కడే ఎక్కిస్తారు. ఈ నైట్ అంతా నిద్ర లేదు, మొత్తం సైక్ అవుతుంది. హాయ్ హలో నమస్తే ఆదాబ్ వనకం వెల్కమ్. దిస్ ఇస్ వినీత్ కుమార్ యాదవ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్తున్నాం అనమాట. సో వందే భారత్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాము. ట్రైన్ వచ్చేసి 4:13కి షెడ్యూల్ టైం ఉంది. నేను ఇక్కడ బోరీవలి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నా. సో మార్నింగ్ బస్ దిగిన తర్వాత ఒక హోటల్లోకి చెక్ ఇన్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడికి వచ్చిన. సో చూస్తున్న క్రౌడ్ అయితే అసలు విపరీతంగా ఉందన్నమాట. ముంబై ద మోస్ట్ పాపులర్ సిటీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు అర్థమవుతుంది, హైదరాబాద్లో అయితే ఇంత ట్రాఫిక్ లేదు, ఇంత జనాలు లేరు. ట్రాఫిక్ అండ్ డెన్సిటీ ఆఫ్ పీపుల్ ఈజ్ టూ మచ్ హియర్. సో ట్రైన్ అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 6లోకి వస్తుంది. నేను ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వెళ్తున్నాను. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఇండియా ఫాస్టెస్ట్ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి. యాక్చువల్లీ ఇంతకుముందు మనకు గతిమాన్ ఎక్స్ప్రెస్ ఉంటుండే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా. సో దీన్ని బ్రేక్ చేసి వందే భారత్ ఇనిషియల్ స్టేజెస్లో 160 kmpsలో ట్రావెల్ చేస్తుండే. ఇప్పుడైతే స్పీడ్ని 130కి తగ్గించిండ్రు అని నేను విన్నాను. లెట్ us see వెదర్ ఇట్ ఈస్ ఫాస్టెస్ట్ ట్రైన్ పేపర్ పైన లేకపోతే ట్రాక్స్ పైన కూడా ఇది ఫాస్టెస్ట్ ట్రైనా అని చెప్పి మనం క్రాస్ చెక్ చేద్దాం ఈరోజు. అసలు ఈ సబర్బన్ ట్రైన్స్లో చూడండి ఎంత రష్ ఉంది. మొత్తం ముంబైలో వీళ్ళ మేజర్ సోర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈ సబర్బన్ ట్రైన్సే అన్నమాట. సో డైలీ ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు, స్టూడెంట్స్ మొత్తం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ల వల్ల డిలే అవ్వద్దు అని చెప్పి ఎంఎంటీఎస్ ట్రైన్లకు సపరేట్ ట్రాక్స్ అనేటివి అయితే ముంబైలో ఉంటాయన్నమాట. చెన్నైతో పాటు ముంబైలో, మన హైదరాబాద్లో కూడా ఉంటే మస్తు ఉంటుంది. మన వందే భారత్ అయితే ప్లాట్ఫామ్ పైకి వచ్చేసింది. కంప్లీట్లీ ఇండియన్ మేడ్ కోచెస్ అనమాట. అసలు చూడండి ఆ డిజైన్ కానీ అంత వేరే లెవెల్ ఉంది. మొత్తం ఈ ట్రైన్ అంతా గుజరాతీ పబ్లికే ఉన్నారు మొత్తం 99%. గుజూస్ ఆర్ వెల్ ఆర్గనైజ్డ్ పీపుల్. మన సీట్ వచ్చేసి C4 కోచ్లో 77 సీట్ నెంబర్ అనమాట. ఎక్కడుంది మన సీట్? ఒరే అంకులు జరగవచ్చు కదా, మొత్తం కెమెరా అంతా నువ్వే కనిపిస్తున్నావు. అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రతి ఒక్క కోచ్కి ఒక ప్యాంట్రీ ఉంటుంది అనమాట. సో ప్యాసింజర్స్ కూర్చున్న తర్వాత సర్వ్ చేస్తారు మన ఫుడ్ ప్రిఫరెన్సెస్ బట్టి. మన బ్యాగ్ అయితే అక్కడ భద్రంగా పెట్టేసినాము. పక్కనే మన సీట్ ఉంది, ఇంకా కూర్చొని మొదలెడదాం పదండి. ఫైనలీ నా సీట్లో అయితే నేను కూర్చున్నా. మొత్తం బయట అయితే విపరీతమైన ఎండ ఉంది, ఫుల్ స్ట్రెస్ అనమాట. అసలుకి వేరే లెవెల్, మొత్తం చెమట పట్టిపోయినా. లోపల ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వాపి దగ్గర ఉంది ఆల్మోస్ట్. ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే రిఫ్రెష్మెంట్ కోసం ఒక యాపిల్ జ్యూస్ అనమాట, ఫ్రూట్ జ్యూస్ అండ్ కచోరీ అప్పుడే ప్యాంట్రీ నుంచి తీసుకురావడం వల్ల మంచి హాట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇన్స్టంట్ టీ మిక్స్ ఇచ్చారు అనమాట. దీన్ని హాట్ వాటర్ సర్వ్ చేస్తారు, దాంట్లో మిక్స్ చేసుకొని తాగడమే. ఒకటి చాకో పై ఇచ్చిర్రు. అండ్ నెక్స్ట్ ఇది ఫ్రూట్ కేక్ అనుకుంటా, వెనిలా మఫిన్ అంట. సో మనం లంచ్, డిన్నర్, స్నాక్స్ అవన్నీ తినడానికి ఒక చిన్న టేబుల్ లాంటిది ఇచ్చారనమాట. అండ్ ఒక బిజినెస్ లైన్ న్యూస్ పేపర్ ద హిందూది, బోర్ రాకుండా మనకి. అండ్ ట్రైన్ అయితే కాన్స్టెంట్గా 130 స్పీడ్ వెళ్తుందనమాట. 160 స్పీడ్ అయితే టచ్ చేయలేదు ఇంతవరకు నా అబ్జర్వేషన్లో. నిజంగానే సేఫ్టీ రీజన్స్ వల్ల ఇండియన్ రైల్వేస్ దాని స్పీడ్ తగ్గించినట్టున్నారు. మరి 130 ఆన్ అండ్ యావరేజ్కి వెళ్తుంది. ఇదేమన్నదో నాకు కూడా తెలియదు, తెలిస్తే మీరు కామెంట్ చేయరు. అక్కడ దూరంగా వెస్టర్న్ ఘాట్స్ కనిపిస్తున్నాయి.
కరెంట్లీ ఈ ట్రైన్ అయితే వెస్టర్న్ రైల్వేస్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. సో ఈ ట్రైన్ వచ్చేసి March 12, 2024కి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే ఇనాగ్రేట్ చేశారనమాట. సో ట్రైన్ వచ్చేసి కాన్స్టెంట్గా 130 స్పీడ్ అయితే వెళ్తుంది. నాట్ అన్ ఇష్యూ, డిలే కూడా ఏం లేదు, ఆన్ టైం ఉంది. కాకపోతే ఒక ఏం చెప్పారంటే ట్రైన్లో మనం వెళ్తున్నట్టు కూడా అనిపించదు, వైబ్రేషన్స్ ఏముండవు అని అన్నారు. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి మనకి, బాగా ఊపేస్తుంది ట్రైన్ అయితే. జస్ట్ లైక్ ఏ నార్మల్ LHB కోచెస్ లాగానే ఉంది ఇది కూడా, నథింగ్ స్పెషల్. బట్ కొన్ని ఆటోమేటెడ్ ఫీచర్స్ అండ్ ప్రీమియం క్లాస్ కంఫర్ట్ అయితే దీని సొంతం అన్నమాట. సో ముంబై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్కి అయితే 493 కిలోమీటర్స్, యావరేజ్ జర్నీ టైం వచ్చేసి 5.5 hours అనమాట. సో ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో ఆన్ టైమే ఉంది ట్రైన్. చూద్దాం ఇంకా డెస్టినేషన్కి ఎప్పుడు రీచ్ అయిపోతుందో. సో నాకు దీని ఫేర్ వచ్చేసి నేను తాత్కాల్లో బుక్ చేసుకున్నా. సో 1700 రూపీస్ అయితే పడిందనమాట, విచ్ ఇంక్లూడ్స్ ఫుడ్ కూడా నేను ప్రిఫరెన్సెస్లో మనం పెట్టుకునేటప్పుడే పెట్టుకోవాలా. నేను వెజ్ ఫుడ్ పెట్టుకున్నాను నా ప్రిఫరెన్సెస్లో. సో ఇంక్లూడింగ్ ఫుడ్ ఐ గాట్ ఇట్ ఫర్ 1700 రూపీస్. ట్రైన్ అయితే స్లో చేసారు. ఐఎమ్ క్వైట్ సర్ప్రైజ్ టు నో దట్ వందే భారత్కి కూడా సిగ్నల్ల కోసం స్లో చేయడము ఆపేయడం చేస్తారు అని చెప్పి. వాష్రూమ్లో కూడా బ్లాగ్ చేస్తాడే మంచి బ్లాగర్ అవుతాడు. సో వాష్రూమ్స్ కూడా మంచిగా నీట్ ఉన్నాయి, థ్యాంక్ గాడ్. పీపుల్ ఆర్ కొంచెం ఆర్గనైజ్డ్గా ఉన్నారు. వందే భారత్ ఎక్కేటోళ్ళు అంత క్లీన్గా ఉంది, ఎయిర్ కండిషన్గా. మనకు విండోస్ నుంచి బయటకు కనిపిస్తలేదు కానీ మామూలు కొట్టడం కాదు భయ్యా ఇది. సూరత్కి మనం ఇంకొక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. 300 కిలోమీటర్స్ 2 hours 30 minutesలో తీసుకొని వచ్చిండు. మామూలు కొట్టడం కాదు ఇది, మెంటల్ అయిపోతుంది. సో ఇంతకుముందు షేక్ అవుతుంది అది ఇది అన్నా కదా, మామూలుగా ఈ లెవెల్ ఆఫ్ స్పీడ్కి మన ఇండియన్ ట్రాక్స్ మీద కొంచెం ఆ లెవెల్ ఆఫ్ షేకింగ్ ఉంటుందిలే. ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే లెగ్ రూమ్ అనేది చాలా చిన్నగా ఉందన్నమాట. నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఓకే, రెక్లైనర్స్ కూడా అంత ఇంక్లైన్డ్గా లేవు. సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా కొంచెం యావరేజ్ హైట్ నుంచి టాల్గా ఉన్న వాళ్ళకి కాళ్ళు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కొంచెం లెగ్ రూమ్ ఒకటి చిన్న కంప్లైంట్ అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. వెల్కమ్ టు గుజరాత్. సో నేను నిన్న 7:40కి స్టార్ట్ అయినా కదా, స్టార్ట్ అయినప్పటి నుంచి నేను 4 states ఇంకొక యూనియన్ టెరిటరీ క్రాస్ చేసిన. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ద 4th state ఈజ్ గుజరాత్ అండ్ 1 యూనియన్ టెరిటరీ ఈజ్ డామన్ అండ్ డయూ. సో ఈ 5 states అండ్ కవర్ చేసుకుంటూ ఇప్పుడు గుజరాత్లోకి ఎంటర్ అయిపోయినాం అనమాట. సో వడాపావులు అయితే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు, మొత్తం అన్ని కచోరీలు సమోసాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సో ట్రైన్ వచ్చేసి సూరత్లో 5 minutes ఆపుతారనమాట, ఎందుకంటే నైట్కి డిన్నర్కి కావాల్సిన ఫుడ్ మొత్తం ఇక్కడే ఎక్కిస్తారు. సో 5 minutes స్టాప్ తర్వాత మన ట్రైన్ అయితే మళ్ళీ అహ్మదాబాద్కి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వడోదర. టోటల్ మన జర్నీలో వచ్చేసి నాకు తెలిసి బోరీవలి తర్వాత ఒక స్టాప్ మధ్యలో ఏదో ఉంది, దాని తర్వాత సూరత్ తర్వాత వడోదర. టోటల్ 5 stops అనమాట. 5 stopsలలో మాత్రమే ట్రైన్ ఆగుతుంది, విచ్ మనకు వెళ్తున్నట్టు కూడా అనిపిస్తలేదు నాకైతే. ఆల్మోస్ట్ 250 kilometers వచ్చినా అసలు ఏం తెలియలేదు. ఇదేదో నది నాకు కూడా తెలియదు. సూరత్లో ఏ నది ఉంది? సబర్మతి నదియా? నేను కామెంట్ పెట్టండి మీకు తెలిసినట్టయితే, నేను కూడా గూగుల్ చేసి అప్డేట్ చేస్తాను. అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినా, కొంచెం ఒక చిన్న పవర్ న్యాప్ తీసుకుంటా. సో మళ్ళీ అహ్మదాబాద్ వచ్చిన తర్వాత మీట్ అవుదాము. అంటిల్ దెన్ పడుకుందామని జస్ట్ అట్లా తల వాల్చిన మామ, మళ్ళీ అప్పుడే ఫుడ్ తీసుకొచ్చారు. ఇదొక డ్రై వెజ్, ఇదొక వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ, ఇంకా దాల్ ఇచ్చిండ్రు, ఒక కర్డ్, పికెల్, ఇవన్నీ ఇచ్చిరన్నమాట. రోటీ కూడా ఇచ్చారు. వావ్, ఓకే, బాగానే ఉంది. తిన్న తర్వాత సో ఇది ఎలా ఉందో తినేసి చెప్తాము. ఫస్ట్ నేను పన్నీర్తో పాటు రోటీ తింటున్నాను.
పర్లేదు, నాట్ బ్యాడ్. ఈ ప్రైస్ ట్యాగ్లో మంచిగానే ఉంది. అండ్ నేను ఇప్పుడు దాల్ ట్రై చేస్తున్నా. ఫస్ట్ టైం నా 25 ఇయర్స్లో రైల్వే ఫుడ్ తినడం. ఇంతవరకు ఎప్పుడు తినలేదు. మోస్ట్లీ నేను ట్రైన్స్లో ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా చేయలేదు. దాల్ ఈస్ గ్రేట్, సీరియస్లీ ఇట్స్ గ్రేట్. ఇండియన్ రైల్వేస్ భయ నీకు ఎంత ప్రేమ అంటే మళ్ళీ ఒక ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చిండు మంచిగా. ఇద్దరు తిని చల్లవాడు ఉండే బిడ్డలారా అని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. పెట్టిన ప్రతి రూపాయికి పైసా వసూలు చేస్తున్నావు కానీ. వడోదరా జంక్షన్ వెల్కమ్స్ యూ. నా ట్రావెలింగ్ గులేందో కానీ నైట్ అంతా నిద్ర లేదు, మొత్తం సైక్ అవుతుంది. మంచిగా పోయి పడుకోవాలి. ఇంకెంత దూరం రా బాబురా. ఇదిరా టైమింగ్ అంటే షెడ్యూల్ టైం కంటే ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ ముందే తీసుకొచ్చి అహ్మదాబాద్ జంక్షన్లో పెట్టిండు. మనం ఇక నెమ్మదిగా దిగుదాము. అహ్మదాబాద్ వచ్చేసి గుజరాత్ మోస్ట్ పాపులర్ సిటీ అన్నమాట. ఇది క్యాపిటల్ గాంధీనగర్కి అడ్జసెంట్గా ఉంటుంది. ఆల్సో గాంధీనగర్కి ట్విన్ సిటీ ఇది. అండ్ గుజరాత్లో ఉన్న మోస్ట్ ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్నీ అహ్మదాబాద్లోనే ఉంటాయన్నమాట. సో నేను ఇప్పుడు బయట అయితే ఒక హోటల్ బుక్ చేసుకున్నా booking.comలో. డైరెక్ట్ వెళ్ళిపోయి చెక్ ఇన్ అవ్వడమే. ఓవరాల్ ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. బయట ఇప్పుడు ఆటో డ్రైవర్లు వేరే లెవెల్ గానమేదం చేస్తారు. అన్న ఏడుకోవాలి ఆటో అని. ఎక్కడికైనా పోతే నా మొదటి భయం అదే. మెంటల్ ఖరాబ్ చేసేస్తారు. ఆల్రెడీ స్ట్రెస్ ఉన్నా.